My dear students, now the topic is solution. In our class, we discuss about definition of solution, types of solution, expressing methods of concentration of solutions. ముందుగా మనం సొల్యూషన్ యొక్క డెఫినేషన్ని నేర్చుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ a solution. What is the solution definition? దానికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో నేను రెండు సబ్స్టెన్సెస్ తీసుకుంటున్నాను. అదొకటి సాల్ట్, ఇంకొకటి వాటర్. ఈ రెండు కూడా కెమికల్ సబ్స్టెన్సెస్. ఈ రెండు ఎలాంటి కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే కెమికల్లీ non-reactive substances. కెమికల్లీ non-reactive substances అంటే ఈ రెండు సబ్స్టెన్స్ కలిసిపోయి మనకి ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ ఇస్తుందా అంటే ఇలా కొత్త ప్రోడక్ట్ ఇవ్వకపోతే వాటి ఏమంటాం కెమికల్లీ non-reactive substances. ఇప్పుడు ఈ రెండు సబ్స్టెన్స్ని యాడ్ చేద్దాం, అప్పుడు మనకు అది ఒక మిక్చర్ ఇస్తుంది. ఆ మిక్చర్నే సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్. ఆ మిక్చర్నే సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్. ఇప్పుడు మిక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి మనం యాడ్ చేసిన సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అయింది. సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అండ్ ఇంకొకటి ఈ మిక్చర్ని మనం గమనిస్తే ఇందులో ఎక్కడ సాల్ట్ ఉంది, ఎక్కడ వాటర్ పార్టికల్స్ ఉందో మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అంటే చెప్పాం. ఎందుకంటే సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత ఇది మొత్తం కూడా మనకు ఒకేలాగా అవపడుతుంది. అంటే ఎక్కడ సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయి మనం చెప్పలేము. ఇట్ అపియర్స్ యాజ్ వన్ ఫేస్. మొత్తము కూడా ఒకేలాగా అవపడుతుంది. మరి ఇది మొత్తం ఒకేలాగా ఎందుకు? ఇఫ్ ద సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్ ఇస్ అపియర్స్ యాజ్ వన్ ఫేస్. ఎందుకు మనకు ఒకేలాగా అవపడుతుంది అంటే డిసాల్వ్ అయిన సాల్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, అంటే సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది మొత్తం కూడా వాటర్ అనుకుంటే ఈ వాటర్లో మనం యాడ్ చేసిన సాల్ట్ పార్టికల్స్ డిజాల్వ్ అయ్యి డిజాల్వ్ అయిన సాల్ట్ పార్టికల్స్ అన్నీ కూడా యూనిఫామ్. అంటే ఈ అప్పర్ లేయర్లో ఎన్నైతే సాల్ట్ పార్టికల్స్ ఉంటాయో ఈ బాటమ్ లేయర్లో అండ్ మిడిల్ లేయర్లో కూడా అన్ని సాల్ట్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఏ కార్నర్ తీసుకున్నా ఒక కార్నర్లో ఎన్నైతే సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఇంకో కార్నర్లో కూడా అంతే సాల్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఇలా ఒక సబ్స్టెన్స్ అనేది ఇంకొక సబ్స్టెన్స్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయితే అప్పుడు వచ్చిన మిక్చర్నే హోమోజీనియస్ మిక్చర్. దట్ మిక్చర్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్. ఇప్పుడు ఈ హోమోజీనియస్ మిక్చర్నే సొల్యూషన్ ఏమంటాం? సొల్యూషన్ అంటే ఇది కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టెన్సెస్ కలిసిపోయి ఒక మిక్చర్ ఇస్తే ఆ మిక్చర్లో ఒక సబ్స్టెన్స్ అనేది ఇంకొక సబ్స్టెన్స్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయితే అప్పుడు ఆ మిక్చర్ని హోమోజీనియస్ మిక్చర్ అని, ఆ హోమోజీనియస్ మిక్చర్నే సొల్యూషన్ అని అంటాం. అంటే ఇప్పుడు మనం సొల్యూషన్ యొక్క డెఫినేషన్ని చూద్దాం. ఇది సొల్యూషన్. ఏ సొల్యూషన్ is a homogeneous mixture. Is a homogeneous mixture of two or more chemically non-reactive substances whose composition can be varied within certain limits. So this is the definition of solution. That means a solution is a homogeneous mixture of two or more chemically non-reactive substances whose composition can be varied within certain limit. అంటే కెమికల్లీ నాన్ రియాక్టివ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్స్ ఏర్పరిచిన హోమోజీనియస్ మిక్చర్ ఏమంటాం? సొల్యూషన్. ఇక్కడ ఒక స్టేట్మెంట్
whose composition can be varied within certain limits. అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదే సాల్ట్ అండ్ వాటర్. ఈ సాల్ట్ అండ్ వాటర్లో మనకి కొద్దిగా అమౌంట్ సాల్ట్ అనేది కొద్దిగా అమౌంట్ వాటర్లో డిసాల్వ్ అయ్యి ఉంది. అప్పుడు అది ఏం ఫామ్ చేసింది? ఒక సొల్యూషన్. కొద్ది సమయం తర్వాత ఆ సొల్యూషన్లో మనం యాడ్ చేసిన సాల్ట్ యొక్క అమౌంట్ ఏమైనా మారుతుందా, లేదా మనం తీసుకున్న వాటర్ యొక్క అమౌంట్ ఏమైనా మారుతుందా అంటే మారదు. అంటే జనరల్గా ఒక సొల్యూషన్లో ఉన్న సబ్స్టాన్సెస్ యొక్క కాంపోజిషన్ అనేది దాదాపుగా మారకుండా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో, అంటే ఇన్ సర్టెన్ లిమిట్స్, అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక సొల్యూషన్లో ఉన్న సబ్స్టాన్స్ యొక్క కాంపోజిషన్ అనేది మారుతూ ఉంటుంది. బట్ రిమైనింగ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ద కాంపోజిషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ద చేంజ్ విత్ ఓన్లీ సర్టెన్ లిమిట్స్. సో దీన్ని మనం డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్గా చెప్పుకుందాం. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి? కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టాన్స్ ఏర్పరిచిన హోమోజీనియస్ మిక్చర్ ఏమంటాం మనం? సొల్యూషన్ అంటాం. So this is the definition of solution. Then we go